ఆశపడుతున్న మీకు ఏమైనా కావాలి కదా, కావాలా వద్దా? మీ కూతురికి ఇక్కడికొచ్చే కదా పిచ్చి పట్టింది. అందుకు నష్టపరిహారంగా మామయ్యకున్న ఆస్తిలో ఒక వాటా అడిగి రాయించుకోవాలా వద్దా? అదొదిలేసి వెళ్ళిపోతాను అంటూ బయలుదేరుతున్నారే, అది మంచి పనేనా? మీరు నిజంగానే సరైన రాజకీయ నాయకులు అయితే మావి గారి దగ్గర నుంచి మీ వాట రాయించుకోండి, చూద్దాం. నన్నే రెచ్చగొడుతున్నావా? ఒకే ఒక్క నెలలో ఆస్తి రాయించుకొని తీరతాను, అర్థమైందా? సవాలా? సవాలే. ఇంకో 4 రోజుల్లోగా నీ కథని ముగించేస్తాను. ఏంటి ఈరోజు అదో టైపులో మాట్లాడేళ్తుంది? స్వామి, ఆ పాముకి మంత్రబంధం వేసి 20 ఏళ్లై ఉంటుంది కదా. పౌర్ణమి పూజంటూ ఇంకా రాజశేఖర్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఏదో విధంగా ఆ పాముని చంపేస్తే పోతుంది కదా. ఏంటి కుమార్, పెద్ద లెవెల్లో బిజినెస్ చేసి ఈ స్థాయికి రావడం వల్ల పాత విషయాలన్నీ మర్చిపోయావా నువ్వు? లేదు స్వామి, ప్రమాదమని తెలిసి కూడా వదిలేయడం మంచిదా అని అడిగాను. దేన్ని నువ్వు ఆపదంటున్నావో అది ఉన్నంత వరకే ఈ సంపద నీకుంటుంది. అది పోయిందంటే నీకు వచ్చిన సంపదంతా వచ్చినట్లే వెళ్ళిపోతుంది. ఏమిటి, అర్థమైందా? చూడు, ఇంకో విషయం, పాము చావాలని కోరుకోవద్దు. ఎందుకంటే పాము ఉన్నంత వరకే మీ ముగ్గురు దగ్గర ఉన్న వస్తువులకు శక్తి ఉంటుంది.